మొదలైన దగ్గర నుండి ఒక భయాందోళనలో ఉంటున్నారు. ఇక్కడ పార్టీ అధినాయకత్వం తరపున ఒక మనిషికి కంట్రోల్లో ఉండాల్సి రావటం, స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకోవట్లా. వాళ్ళకి స్వేచ్ఛ ఇవ్వలేదా వీళ్ళకి? దాని మీద ఆ శాఖల మీద అవగాహన లేదు, ఇవ్వలేదు. ఖచ్చితంగా ఏ మంత్రి స్వేచ్ఛగా చేస్తున్నారు? అది 2014 నుంచి ఆ దరిద్రం ఉంది మనకి. జాతీయ పార్టీలకి రాష్ట్ర పార్టీలకు ఉన్న తేడా అది. ప్రాంతీయ పార్టీ, జాతీయ పార్టీల్లో జానారెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, దేవేంద్ర గౌడ్ అప్పుడు రాష్ట్ర ప్రాంతీయ పార్టీ అయినా సరే జాతీయ పార్టీలతో పోటీ కాబట్టి దేవేంద్ర గౌడ్ కూడా పూర్తి స్వేచ్ఛ ఉండేది. బట్ 2014 తర్వాత రాష్ట్ర విభజన తర్వాత చినరాజప్ప ఎట్లాగో, సుచరిత అంతే, వనిత అంతే. కనీసం హోంగార్డ్ ట్రాన్స్ఫర్ కూడా చేయించుకోలేరు. ఒక ఎస్ఐ నేయడం కూడా చేత కాదు. అసలు ఏ మంత్రి ఆ శాఖకు అనుగుణంగా పనిచేశారు? ఒరిజినల్ గా చెప్పాలంటే రివ్యూ పెట్టినప్పుడు ముఖ్యమంత్రి రివ్యూ పెడితే అధికారులు వస్తారు, ఆ అధికారుల పైన పై అధికారిగా మంత్రి వస్తున్నాడు అంతే. వాడు సొంతగా నిర్ణయాలు ఎక్కడుంది? స్వేచ్ఛ ఎక్కడుంది? ఒక వ్యవసాయ శాఖ మంత్రి ఉన్నాడు, సోమిరెడ్డిని గుర్తుపెట్టుకోవాలి. సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఉన్నప్పుడు ఏదో గిట్టుబాటు ధర కావట్లేదంటే రాష్ట్ర ప్రభుత్వం తరపున చంద్రబాబుతో మాట్లాడి డబ్బులు ఇప్పించాడు. కాకాని ఏమి ఇప్పించగలిగాడు? రైతులకి పంట నష్ట పరిహారం, అది ఇంకా